గృహ బలం అంశానికి స్వాగతం. గృహారంభ కార్యక్రమాలు సహజ సిద్ధంగా జ్యేష్ఠ మాసం, శ్రావణ మాసం, ఆశ్వయుజ మాసం, కార్తీక మాసాలలో తప్పనిసరిగా నిర్మాణాలు ఉత్తరపు దిశలో గనక మీరు ఇల్లు కట్టేటైతే ఈ మాసాలు చాలా గొప్పవిగా గ్రహించవలసి ఉంటుంది. అలాగే ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర, మాఘ మాసాలలో తూర్పు ఇల్లు నిర్మాణం చేస్తే చాలా శుభ ఫలితాల్ని ప్రసాదిస్తుంది సుమ. అలాగే చైత్రం, వైశాఖం, మార్గశిరం, మాఘం, ఫాల్గుణ మాసాలలో దక్షిణ దిశ వైపు ఉన్నటువంటి గృహాన్ని గనక మీరు నిర్మాణానికి ఉపక్రమించినట్లయితే చాలా గొప్పగా కలిసి వస్తుంది. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, శ్రావణ, ఫాల్గుణ మాసాలలో పడమర ఇల్లు శతవిధాలా కూడా కలిసి వస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తిరగాలి. గృహారంభం చేసేటప్పుడు కూడాను చక్కటి తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ కూడా చూసుకొనే గృహ ఆరంభం చేయాలి సుమ. కర్తరి, ఔఢ్యాలు అనేటువంటి 2 దినాలు మాత్రం పనికి రావు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి. ఇక బాగా సాగేటువంటి వ్యాపారం మందగించటం, ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా తిరిగి పుంజుకోలేని పరిస్థితి ఏర్పడటం, అడ్డంకులు వచ్చి అవమానాలకి గురి అవటం లాంటి సంఘటనలు గనక జరుగుతూ ఉన్నట్లయితే గృహ వాస్తురీత్యా మీరు ఆచరించవలసిన ముఖ్య సూత్ర ప్రాతిపదిక ఒకటి ఉంది. ఆ ప్రాతిపదికను ఆచరించినట్లయితే సత్వర ఫలసిద్ధి కలిగి తీరుతుంది. ప్రతి మంగళవారం రావి చెట్టు ఆకులు 11 తీసుకురండి. వాటిని నీటితో శుభ్రంగా కడగండి. ఎర్ర చందనంతో ప్రతి ఆకుపైన కూడా రామ 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 అని 7 సార్లు వ్రాయండి. అలా రాసిన తరువాత ఆ ఆకులను హనుమంతుని గుడిలో సమర్పించిరండి. ప్రసాదం భక్తులకు అందరికీ కూడా పంచిపెట్టండి. మంత్రం మాత్రం తప్పనిసరిగా రామనామం చేసి తీరాలి. మంత్రం చేసినట్లయితే ఫలితం కూడా వెంటనే ఫలిస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తిరుగుతూ జయ 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 హనుమాన్ గోసాయి అంటూ ఆ హనుమంతుల వారిని కూడా ధ్యానం చేసి తీరాలి. ఇది మీ యొక్క వ్యాపారం సజావుగా సాగుతూ ఉన్నట్టుండి కనుక వ్యాపారం మందగించినట్లయితే చేసుకోనవలసినటువంటి ప్రత్యేకవంతమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చేటువంటి వాస్తుసూత్ర ప్రాతిపదికగా గమనించాలి. వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి సాధించడానికి రావి ఆకుతో కూడినటువంటి ఈ యొక్క ప్రక్రియ విశిష్టవంతమైన ప్రభావాన్ని ఏర్పరిచినప్పటికీ మీరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఆదివారం నాడు మాత్రం రాగి ఆకుల్ని కోయకండి. అందువల్ల శనివారం నాడే కోసి తెచ్చుకోండి. మధ్యలో ఒక్కరోజైనా విడవకుండా 2 రోజులు వరుసగా ఒకే సమయంలో చేసే విధి విధానం ఈ యొక్క తత్వరీత్యా అవగాహన చేసుకోవాలి. అంతేకాకుండా సంకటాలు వస్తున్నాయి అనుక్షణం కూడాను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ సంకటాల నుంచి బయలుపట్టలేదు అని చెప్పేసి కనుక మీరు భావించినట్లయితే సంకట నాశక గణేశ స్తోత్రం అని చెప్పేసి ఉంటుంది. అది తప్పనిసరిగా కనీసం 3 సార్లైనా సరే మీరు మీ వ్యాపార సంస్థలో కూర్చొని చదవండి. తదుపరి గణేశుడికి ప్రీతివంతమైన బెల్లపు ముక్కను నైవేద్యంగా పెట్టండి. హారతిని వెలిగించి మీ యొక్క ఆ వ్యాపార సంస్థలో అలా 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 మొత్తం చూపించండి. ఇలా గనక చేసినట్లయితే మీ వ్యాపారం అభివృద్ధి దశలోకి పయనించడానికి ఆస్కారం ఉంటుంది. చాలా మంది తమ అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క తత్వచింతన రీత్యా ముఖ్య విషయాల్ని పాటించి అభివృద్ధి పదంలోకి వెళ్ళినటువంటి వారి సంఖ్య కోకొలలుగానే ఉన్నది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుచేత
వాస్తు శాస్త్రంలో చెప్పినటువంటి ఇటువంటి ఉపాయాలు మీ జీవితాల్లో అభ్యున్నతమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరుస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.